గోదావరి నీళ్లపైన కుట్ర జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకుపోవడానికి తెలంగాణను శాశ్వతంగా ఎడరిగా మార్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. ఎంత పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు జరగాలనో, ఎంత సీరియస్గా తీసుకోవాలనో, ఏ పద్ధతుల్లో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలనో, తెలంగాణలో ఉండే ప్రజల్ని, పార్టీలని అన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా కొట్లాడాలనో ఆ పరిస్థితి ఇక్కడ జరగడం లేదు. నిన్న క్యాబినెట్లోనైనా దానిపైన సీరియస్గా చర్చ జరుగుతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపడానికి తన ప్రయత్నాన్ని తీవ్రంగా చేస్తుందేమో అని చెప్పేసి మేము భావించినాం. కానీ ఆ వాతావరణం ఎక్కడ కూడా కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అనిపించడం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకి చాలా తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంది నీళ్ళ విషయంలో. ఎందుకనంటే కృష్ణ ఇప్పటికే ఖతమైపోయింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలివి తక్కువతనం వల్ల కృష్ణ నీళ్ళ విషయంలో మనకు నష్టం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే కొంత నష్టం జరిగితే దాంట్లో తెలంగాణకి ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీళ్లను మొత్తం మాకే వచ్చినాయి అన్న పద్ధతుల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఆనాడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతోనే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎంత అంటే పూడ్చుకోలేనిది నష్టం జరిగింది. కానీ ఇవాళ గోదావరి విషయంలో కూడా మనం గోదావరితోనే సరి చేసుకుందాం, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని వాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పి కేసీఆర్ గారు అనేక ప్రణాళికలు చేసిండ్రు. సాగర్ ఎడమకాలువకు సంబంధించి కూడా గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాడొచ్చు అనే దానికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. గోదావరిని ఎంత వీలైతే ఎంత తొందరగా ఎట్లా పూర్తి ఉపయోగంలోకి తెచ్చుకోవాలనే దానికి అనుమతులు తీసుకొచ్చిండ్రు, అనేకమైన ప్రణాళికలు చేసి అన్ని చేసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పేరు గుట్టినట్టు కూడా లేదు. ఎందుకో ఏదో మాట్లాడదాం, రాజకీయంగా ఇతరుల మీద నెపాన్ని నెడదాం అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. కానీ నేను రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, తెలంగాణ మేలుగోరే ప్రతి ఒక్కరు కూడా మా విజ్ఞప్తి, ఇది రాజకీయాలతో కొట్టాడుకునే సందర్భం కాదు. అందరం కలిసి కట్టుగా ఒకే మాట మీద కొట్టాడాల్సిన సందర్భం ఇది. ఇది అంత గంభీరమైన సమస్య. దయచేసి ఎవరు కూడా దీంట్లో రాజకీయాలు వెతుక్కొని ఎవరి మీద ఎవరు నెపమేసుకుందామా అన్న ప్రయత్నం చేయడం కాదు. అందరం కలిసి గోదావరిని కాపాడుకోవడం కొరకు ఏం ప్రయత్నాలు చేయాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. మనం చేయాల్సింది, మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాల్ఫర్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి మన ముఖ్యమంత్రి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయండి, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం మేము చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళ మన ముఖ్యమంత్రి, కేంద్ర జలశాఖ మంత్రికి చైర్మన్ కాబట్టి ఆయన వెంటనే దాన్ని డిమాండ్ చేయాలి. అసలైన స్టెప్ అది. మొట్టమొదటిగా
అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం కాబట్టి అక్కడ నీ నిరసన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజలు ఆలోచన లేనిది అనేది చెప్పాల్సిన వేదిక అది, అధికారిక వేదిక అది, మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అది. మీరు దాన్ని వినియోగించకుండా చంద్రబాబుతో చర్చలు చేస్తాం, ఇంకోటితో చర్చలు చేసడం అనేది అది ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగించడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డిమాండ్ చేయాలి, అక్కడ మన అభ్యంతరాన్ని తెలియజేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఒప్పుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన పద్ధతుల్లో మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తీసుకోండి. ఇవాళ మొత్తం 16 మంది ఎంపీలు పోయి చెప్పండి, అవసరం ఉంటే రాజ్యసభ ఎంపీలు, పార్లమెంటు, లోక్సభ ఎంపీలు అందరూ కూడా కలిసిపోయి. కానీ ఇవి అన్నిటికంటే ముందు చేయాల్సింది, మనకు ఒక స్టాచ్యుటరీ బాడీ ఉంది, అపెక్స్ కౌన్సిల్ అనేది ఉంది, అది అత్యుత్తమమైంది. అక్కడ మనం నిరసన చెప్పాల్సిన అవసరం ఉంది, మన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అది కాకుండా ఈడ ఒకరికొకరు నేపాల్ వేసుకునే ప్రయత్నం. ఇందులోనే ఇంకొక విషయం కూడా గమనించాలి. ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యన పంచాయతీలాగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం తెలంగాణ రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచేసి చర్చలు పెట్టి మీరేం చేసిరంటే అని చెప్పి అనిపించి దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళు వేసుకపోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని విషయంలో కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన పంచాయతీ కాదు, ఇది మన బజార్ పంచాయతీ కాదు, ఇది బతుకుదూరు పంచాయతీ. అదేదో బ్యాంకులో 10 రూపాయల నోటు ఆడబడేసి 10 రూపాయలు కూడా వర్గంగానే సుట్కేసి వేసుకుపోయిన పద్ధతుల్లో ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీలాగా, బీఆర్ఎస్ పంచాయతీలాగా సృష్టించి మీరు అనుకోండి మేము వేసుకొని పోతామన్న పద్ధతుల్లో ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం చేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ వాదుల మధ్యన పంచాయతీ కాదు, తెలంగాణ పార్టీల మధ్యన పంచాయతీ కాదు.